సంఖ్యాకాండం 6వ అధ్యాయం తీద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24 నుండి 26 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదింతును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన యేసయ్య, ఈ దినము తండ్రి మీరు మమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తారు అని, ఆ ఆశీర్వాదము ఎలా ఉంటుంది అని, నీవిచ్చే ఆశీర్వాదమును మేము గ్రహించుటకు సహాయమును దయచేయండి. దేవానికి స్తోత్రములనైనా ఈరోజు నీ బిడ్డలు వింటున్న వాక్యమును వారి జీవితాలకి ఉపయోగకరమైనదిగా ఉండుటకు సహాయమును చేయమని, వారి మనస్సులలో నీ వాక్యమును ఉంచుకొనుటకు మీరు సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు మొదటి ఆశీర్వాదం ఏమిటంట? ఆయన కాపాడుతాడంట. హల్లెలూయా. ఇదేంటమ్మా ఆశీర్వాదం అంటే డబ్బులు రావడం, ఆస్తులు రావడం కదా అనుకుంటారేమో. దేవుడు మనల్ని కాపాడడము కూడా ఆశీర్వాదము అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎందుకంటే మన జీవితాల్లో మనకి తెలియని ఆపదల నుండి, అపాయాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు అని ఒక్కొక్కసారి మనము గ్రహించగలుగుతాము, ఒక్కొక్కసారి గ్రహించలేము. అయితే ఒక్కొక్కసారి మనల్ని దేవుడు కాపాడినప్పుడు ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదము అని మనము గ్రహించాలి. హల్లెలూయా. ఈ మాటను చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఎర్ర సముద్రము దాటించడం అనేది వారికి ఫరో సైన్యముతోటి ముందు ఉన్న ఎర్ర సముద్రముతోటి వీరికి పోరాటం ఉంది. ఎందుకంటే ఎర్ర సముద్రము దాటాలి, నది అయితే దాడతారు, చెరువులైతే దాడతారు, కానీ ఒక సముద్రాన్ని దాటాలి అంటే ఏ మనిషికి కూడా, కొంతమందికి ఈత వచ్చినా కూడా అంత దూరము ప్రయాణము చేయలేరు. అయితే వీరికి ఇప్పుడు ఏం కావాలంట? ఈ సముద్రాన్ని మేము దాటాలి. ఈ సముద్రాన్ని దాటడానికి ఫరో సైన్యము చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉన్నారు అని ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూస్తారు. ఎందుకంటే మోషేనే కదా అంతమంది ప్రజల్ని తీసుకొచ్చింది, మోషేనే కదా వారికి నాయకుడుగా ఉంది. ఆ మోషేనే వీరిని ఆ శ్రమలో నుండి విడిపిస్తారు అని ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు తిరిగినప్పుడు మోషే దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రారంభించి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఏంటయ్యా ఇలా ఉంది, వెనక ఫరో సైన్యము తరుముతుంది, ముందు సముద్రము అడ్డుగా ఉంది, ప్రజలేమో ప్రాణ భయము చేత భీతిల్లుతున్నారు అని దేవుడు మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట మోషేతో చెప్తాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనమును చదివితే, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చాచి నీ చెయ్యి చాపి
దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచెదరు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడండి? నీ కర్రను ఎత్తి పట్టుకొని నీ చెయ్యి చాపు. అప్పుడు సముద్రం ఏమైపోతుందంట? రెండుగా చీలిపోయి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు దేవుడు కాపాడడానికి, దేవుడు రక్షించడానికి సమర్థుడు. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో గుండానైనా ప్రజల్ని విడిపించగలిగిన సర్వశక్తిమంతుడు అని తెలియజెప్పడం కోసము ఇశ్రాయేలీయుల సమూహానికి సముద్రము అడ్డుగా వచ్చింది. ప్రాణ భయము వారిలో కలిగినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ముందుగా ఒక దూతను పంపాడంట. హల్లెలూయా. అందరూ మనుషులు ఎవరు చూస్తున్నారు? మోషేను చూస్తున్నారు. మోషే మనల్ని విడిపిస్తారని చూస్తున్నాడు. మోషే మనల్ని తప్పిస్తాడని చూస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంట? ఈ సమూహం అంతటికి ముందుగా నడవడము కోసము, ముందుగా వీరిని కొనసాగించడం కోసము ఒక దూతను, ఒక మేఘస్తంభాన్ని ఉంచాడంట. హల్లెలూయా. మేఘస్తంభము అప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలకి వెనకగా ఉందంట. దేవుని దూత వెనకగా ఉన్నాడంట. ఇశ్రాయేలు ప్రజలందరూ కొనసాగిపోతూ ఉంటే వెనకగా ఉన్నాడు దేవుని దూత. ముందు ఈ సముద్రం అంతా దాటిపోవడానికి ముందు ఈ దేవదూతలు నడుస్తూ వెళ్తూ ఉంటే, మేఘస్తంభము నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే, మోషే వారిని అనుసరించి నడుస్తూ ఉంటే, దేవుడు చెప్పినట్లు మోషే చేసినప్పుడు ఆ ఎర్ర సముద్రము ఆరిన నేలగా మార్చబడి ఇటువైపుకి అటువైపుకి గోడలాగా సముద్రం నిలబడిందంట. హల్లెలూయా. ఈ మాట చెప్తే కొంతమంది కొత్తగా వచ్చిన సైంటిస్టులు ఏం చేస్తారు? సైంటిస్టులు అంటే నిజంగా సైంటిస్టులు కాదులేండి, అన్నీ మాకే తెలుసని మాట్లాడే కొంతమంది ఏంటి అంతమంది ఆరిన నేల మీద నడిచారా? సముద్రం అంతా ఎండిపోయిందా? ఏది ఇప్పుడు చేయమని చెప్పండి మీ దేవుణ్ణి, అలాంటి అద్భుతం అంటాడు. ఇప్పుడు చేసి మాకు చూపించమనండి అంటాడు. ఆ దినము ఇశ్రాయేలు ప్రజలు సముద్రము దాటడం అనేది అత్యవసరం. ఈరోజు మనం పోవాలి, సముద్రాలు దాటాలంటే పడవలు ఉన్నాయి. ఇంకా బాగా మనం రిచ్గా వెళ్ళాలంటే ఫ్లైట్లు ఉన్నాయి. ఫ్లైట్లలో నుండి కూడా సముద్రాలు దాటి వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య సముద్రాల గుండా కూడా ట్రైన్లు వేస్తున్నారు. అంటే మనిషికి జ్ఞానము పెరిగిన తర్వాత తన జ్ఞానము చొప్పున సముద్రాలు దాటుతున్నాడు మనిషి. కానీ ఆ దినము ఇశ్రాయేలు ప్రజలకి ఓడలు లేవు, పడవలు లేవు, తెడ్లు లేవు. వాళ్ళకున్న ఏమిటంట, వారు తీసుకెళ్తున్న పశువులు, వారు తీసుకుని వెళ్తున్న ఎద్దులు కానీ లేకపోతే బండ్లు కానీ అవి మాత్రమే ఉన్నాయి. కానీ సముద్రము దాటడానికి వారికి ఏ పరికరాలు లేవు. ఒకవేళ తయారు చేసుకోవడానికి కూడా సమయము లేదు. వెనక ఫరో సైన్యం వస్తుంది, వారి చేతిలో పడితే చంపగలిగిన వారిని అందరినీ చంపేస్తారు. మరలా బందీలుగా తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై ఆధారపడ్డారు. కాబట్టి ఆ సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. హల్లెలూయా. ఆ 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ వెళుతూ ఉంటే అప్పటిదాకా ముందుగా ఉన్న దేవదూత ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడం కోసము వెనక నిలబడ్డాడంట. హల్లెలూయా.
అంటే శత్రువు మనల్ని ఏ ప్రక్క నుండి తరుముతాడో తెలియదు, ఎటువైపు నుండి శత్రువు మనపై దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి దేవుడు ఆ శత్రువు నుండి మనల్ని విడిపించడానికి, తప్పించడానికి ఆయన దేవదూతల్ని మన కొరకు పంపాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది బండ్లు నడిపేవాళ్ళు, కార్లు నడిపేవాళ్ళు, వారికి ప్రయాణం చేసేటప్పుడు అలసటలో ఒక్కొక్కసారి ఎలా డ్రైవింగ్ చేస్తారో కూడా అర్థం కాదు. ఒకసారి మేము ఇలానే హైదరాబాద్లో క్రిస్మస్ నైట్ టైం చూసుకొని మార్నింగ్ ఇక్కడికి రావాలని బయలుదేరాం. 12 గంటలకు అక్కడ నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఉదయం ఇక్కడికి రావాలని నేను పాస్టర్ గారే ఉన్నాం, డ్రైవర్ని కూడా తీసుకెళ్ళలేదు. బాగా అలసిపోయాం. ఇటు నకరేకల్లా అటు సైడు సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. అక్కడికి వచ్చేటప్పుడు ఒకటి పెద్ద టర్నింగ్ వచ్చింది. అచేతనంగా అప్పటిదాకా మెలకుగా ఉన్న నేను నిద్రపోయాను. డ్రైవింగ్ చేస్తున్న పాస్టర్ గారు కూడా ఒక కునికేశారు. వేసిన వెంటనే సడన్గా ఎవరో వచ్చి లేపి ఆ స్టీరింగ్ ఇలా పక్కకి తిప్పినట్టు కారు పక్కకి తిరిగింది. ఏంటి ఇలా అని చూసేటప్పటికి మాకు ముందు కొంచెం లోయ ఉంది. వెంటనే దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పుకున్నాం. ఎందుకంటే కొంచెము ఆదమరచినా కూడా మనం బలహీనతల్లో ఒక్కొక్కసారి మనము మర్చిపోయినా కూడా దేవుడు తన దూతల్ని మన కొరకు కాపాడడానికి పంపిస్తాడు. హల్లెలూయా. ఇంకా మెలకు వచ్చిన తర్వాత అనిపించింది, ఆయన బిడ్డల్ని కాపాడడం కోసము ఈ దినము కూడా దేవుడు తన దూతల్ని ఈ భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం కానీ అలా మేము కళ్ళు మూసుకుని ఉంటే ఇంకా ఆ లోయలోకి వెళ్తే మరుసటి రోజు క్రిస్మస్ ఉండేది కాదు. ఆయన బిడ్డల కొరకు అవసరమా అనుకుంటే ఒక్క క్షణములోనే అద్భుతము చేయగలిగిన దేవుడైనా, అవి మన కంటికి కనిపించవు కానీ మన హృదయాలకి అవి అర్థము కాదు. కానీ దేవుడు ఈ దినానికి కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కాపాడుతుంటాడు ఆయన అపాయాల నుండి. ఈ ఇశ్రాయేలు ప్రజలకి కూడా తినే ఆశీర్వాదము కంటే, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనే ఆశీర్వాదము కంటే కూడా వీళ్ళకి ఇప్పుడు ఏం కావాలంట? ప్రాణాలతో బయటపడాలి. ఫరో చేతిలో పడకుండా ప్రాణాలతో సముద్రాన్ని దాటాలి. వారికి ఉన్న ఒకటే ఒక ఆధారము దైవజనుడైన మోషే. ఆ దైవజనుడైన మోషే వైపు వారు చూసినప్పుడు ఆయన దేవుని వైపు తిరిగితే ఆయన తన ప్రజల్ని క్షేమంగా నడిపించాడు. హల్లెలూయా. ఈ దినము ఆశీర్వాదము అంటే కాపాడబడము కూడా ఆశీర్వాదమే. మరి బ్రతికుంటేనే కదండి ఏదైనా అనుభవించగలుగుతాం. బ్రతికి లేవనుకోండి, ఆ ఆశీర్వాదాలు అనుకుంటూ ఎన్ని సంపాదించినా, కొంతమంది అంటారు ఇంత సంపాదించి కూడా అనుభవించకుండానే పోయాడయ్యా అని. అంటే అతనికి సంపూర్ణమైన ఆశీర్వాదము లేదు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి వెళ్ళడం అనేది దేవుని చిత్తం. వారు పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమిలో వారు నాటబడము, స్థిరపరచడము దేవుని చిత్తం. ఆ చిత్తము నుండి తొలగించడానికి వారికి ఫరో రూపములో ఆపద వస్తే, ఫరో రూపములో శత్రువు వచ్చినప్పుడు ఆ శత్రువు బాధ నుండి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. ఆ మాటను వ్రాయబడి ఉంటుంది అక్కడ. చివరి వచనాన్ని మనం ఒకసారి చూసినప్పుడు 14వ అధ్యాయము 31లో యెహోవా
ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలులు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఏం చేశాడంట? దేవుడు గొప్ప కార్యము చేశాడంట. ఈరోజు గొప్ప కార్యం అంటే మన కంటికి కనబడితేనే గొప్ప కార్యం కాదు, మన కంటికి కనిపించని అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తూనే ఉంటాడు. వీటిని తెలుసుకోగలిగిన వారు నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని సంతోషిస్తారు. ఈ ఫరో చేతిలో నుండి వారు తప్పించబడి అవతల ఒడ్డుకు చేరిన తర్వాత ఏం చేశారంట? దేవుణ్ణి స్తుతించడము, పాటల ద్వారా స్తుతించడము ప్రారంభించారట. హల్లెలూయా! అంటే ఆశీర్వాదము పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇశ్రాయేలు ప్రజలు సముద్రమును దాటిన తర్వాత మిర్యాము కంజరు కొడుతూ ఉంటే ఇశ్రాయేలులందరూ కూడా దేవునికి స్తోత్రగానము చేశారంట. హల్లెలూయా! అంటే మొదటిది ఆశీర్వాదము మనకి కావాలి అంటే తప్పించబడము కూడా, శత్రువు చేతిలో నుండి తప్పించబడము కూడా ఒక ఆశీర్వాదము. రెండవ ఆశీర్వాదమును మనము చూద్దాము ఒకసారి. సంఖ్యాకాండము 2వ ఆశీర్వాదం ఏమిటంటే దేవుని చేతిలో కరుణించబడము. 2వ ఆశీర్వాదం 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. కాపాడడం అంటే శత్రువు చేతిలో నుండి మనల్ని విడిపించడము, శత్రువు చేతిలోనికి మనము ప్రాణము పోకుండా మనల్ని తప్పించడము దేవుడు ఇచ్చే మొదటి ఆశీర్వాదము. రెండవ ఆశీర్వాదం ఏమిటంట? ఆయన సన్నిధి కాంతి చేత మనము ప్రకాశిస్తూ ఆయన చేత మనము కనికరింపబడడం. కనికరింపబడడం అంటే తప్పు చేశారనుకోండి బిడ్డలు, తల్లిదండ్రుల దగ్గర నుండి శిక్షను కోరుకోరు. తల్లిదండ్రుల దగ్గర నుండి శ్రమను కోరుకోరు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మా అమ్మ కరుణించి లేకపోతే మా నాన్న కరుణించి నన్ను క్షమిస్తే బాగుండు అంటారు తప్పు చేసినప్పుడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదములలో రెండవది ఏమిటంట? దేవుని చేత కరుణించబడడం. చేసిన తప్పులు పాపాలు ఆయన తుడిచివేయబడము కరుణించడములో ఉండే ఆశీర్వాదం. ఈ మాటకి కూడా మనకి ఇశ్రాయేలీయులే కనబడతారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుకుందాం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ మాకు ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర ఒకసారి శత్రువు చేతిలో నుండి విడిపించబడిన తర్వాత ఈసారి వారికి శత్రువులు ఎవరు వారి మీద దాడి చేయలేదు, కానీ
ఈసారి ఇశ్రాయేలు ప్రజలకి వారికి వారే శత్రువులు అయిపోయారు. అంటే కొంతమంది ఎదుటి వారిని ఏం చేయలేక వారిని కొట్టుకుంటూ ఉంటారు. తలని గోడకేసి కొట్టుకోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కోపం వచ్చినప్పుడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారికి వారే హాని కలుగు చేసుకుంటున్నారు. ఏమని? చవీసారము లేని ఆహారము మాకు అసహ్యాన్ని పుట్టిస్తుంది. ఐగుప్తులో ఉన్నప్పుడేమో సరైన ఆహారము లేదని బాధపడుతూ మూలుగుతూ మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని కానానుకు నడిపిస్తాడని తీసుకొని వచ్చారు. ఆ నడిపించే క్రమములో ఇశ్రాయేలు ప్రజలకి అయినా పరలోకములో దేవదూతలు తినే ఆహారమును పరలోకములో నుండి భూమి మీదకి పంపిస్తూ ఉన్నారు. ఆ ఆహారము దొరికినప్పుడు వారికి రుచిగా అనిపించింది. కొత్తలో మొదటిగా తింటుంటే రుచిగా అనిపించింది, ఇది బాగుంది, శ్రేష్టంగా ఉంది అనుకున్నారు. కానీ తినగా తినగా వీరికి ఆహారం ఎలా అయిపోయిందంట? చవిచారము లేని ఆహారంగా మారిపోయిందంట. చాలామంది అన్నానికి విలువ ఇవ్వరు. ఎలా పడితే అలా ప్లేట్లలో అన్నం వదిలేస్తారు. ఎలా పడితే అలా అన్నమంతా సరిగ్గా తినరు. ప్లేట్లో ఇంత పెట్టించుకుంటే అంత తిని మిగతా అదంతా పాడు చేస్తారు. అయితే దేవునికి అలా ఆహారము వ్యర్థము చేయడం కోపం పుట్టిస్తుంది. అది లేక ఎంతోమంది ప్రజలు ఆహారము లేక బాధపడుతూ ఉన్నారు. నీ చేతిలోనికి అన్నం వచ్చింది, నువ్వు తినగలిగినంతే ఉంచుకోవాలి, తినలేకపోతే ముందుగానే తీసి పక్కన పెట్టాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా తినగా 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 వీరికి ఏమైపోయింది? శరీరము బాగా దృఢంగా మార్చబడింది. అన్ని విషయాల్లో బలంగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఇచ్చే అన్నము వీరికి ఎలా ఉందంట? చవిచారము లేకుండా అసహ్యాన్ని పుట్టిస్తుందంట. ఈ మాట వినిన వెంటనే దేవునికి ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చేసింది. ఎందుకని కోపం వచ్చింది దేవునికి? ఎందుకని కోపం రావాలి అంటే, కొంతమంది అంటారు కదా, అన్నం అడిగితేనే మీ దేవుడు కోపం వస్తుందా అని. అన్నం అడిగినందుకు దేవునికి కోపం రాలేదు. వారు ప్రవర్తించిన విధానము దేవునికి నచ్చలేదు. వారు మాకు మాంసము కావాలంటే పూరెడు పక్షులను పంపించాడు ఆయన. మాకు శ్రేష్టమైన ఫలాలు కావాలి అని కోరుకున్నప్పుడు వారికి కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తున్నారు. కానీ దేవుడు ఇచ్చిన ఆహారమును అసహ్యం అన్నారు కదా, ఆ మాట దేవునికి నచ్చలేదు. పరలోకములో నుండి దూతలు తింటున్న ఆహారమును వీరి కొరకు పంపిస్తే అది వారికి అసహ్యతను కలుగ చేసింది అని అప్పటికప్పుడే తాపకరమైన పాములను పంపించాడంట దేవుడు వారి మీదకి. తాపకరమైన పాములు ఎప్పుడైతే వారి మీదకు వచ్చాయో అవి కరిచిన వెంటనే చాలామంది చనిపోయారు. కొంతమంది తప్పించుకోగలిగారు, కొంతమంది ఆ విషముతోటి బ్రతికే ఉన్నారు. ఆ తాపకరమైన పాములు కరిచిన తర్వాత ఇశ్రాయేలులకి మళ్ళీ దేవుని యొక్క కనికరము కావాల్సి వచ్చింది. కనికరము కావాల్సి వచ్చినప్పుడు మరలా అదే మోషే దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు చెప్తాడు, ఒక ఇత్తడి సర్పమును తయారు చేయి,
ఆ ఇత్తడి సర్పమును ఎవరైతే తదేకంగా చూస్తారో లేకపోతే దానిని తాకుతారో వారు స్వస్థపరచబడతారు అని, ఏదైతే విషము వారి జీవితంలోనికి వారి దేహాల్లోకి వచ్చిందో అదే విషపూరితమైన ఒక విగ్రహము ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కరుణించాడు. హల్లెలూయా. ఎవరైతే వెళ్ళి ఆ ఇత్తడి సర్పాన్ని తాకుతూ ఉన్నారో వారందరూ కూడా ఆ క్షణములోనే కనికరించబడ్డారు. హల్లెలూయా. అవునండి, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తున్నా కూడా దేవుని మీద దైవజనుల మీద సనుగుతూ ఉంటారు. దేవుని మీద దైవజనుల మీద వ్యసన పడుతూ ఉంటారు. ఆ వ్యసనము వలన మన జీవితంలో ఆశీర్వాదము రాకపోగా ఏమొస్తుందంట? విషపూరితమైన క్రియలు, విషపూరితమైన స్వభావము మనుష్యుల్లోనికి వచ్చినప్పుడు ఆ మనిషి తనకు తానుగానే చనిపోతాడు, తనకు తానుగానే ఆత్మీయ జీవితంలో నుండి దూరం అయిపోతాడు, తనకు తానుగానే దేవుని నుండి దూరస్తుడైపోయి పాపములో పడి చనిపోతూ ఉంటారు. అయితే అటువంటి వారు తిరిగి దేవుని వైపు చూస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు. హల్లెలూయా. ఆయన శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు. తల్లిలాగా దెబ్బ కొడతాడు, అదే తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదములో రెండవది ఏమిటంట? దేవుని చేత కరుణించబడడం. మనము తెలుసో తెలియకో చేసిన పాపాలని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుంటే వాటిని క్షమించి దేవుడు తిరిగి మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఆ విషము ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తిరిగి లేచి ప్రయాణమును కొనసాగించారు. మనము కూడా దేవుని ద్వారా కనికరింపబడిన తరువాత తిరిగి ఆయన సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము నిలబడకపోతే ఆయన కరుణించే కనికరము మనకి అర్థం కాదు. ఆయన కరుణించాడు అంటే ఆయన సన్నిధిలో స్థిరంగా నిలబడి ముందుకు కొనసాగించాలి మన ఆత్మీయ జీవితము. మూడవ ఆశీర్వాదము మనము చూసినప్పుడు సమాధానము కూడా ఆశీర్వాదమే. ఏమిటండి? సమాధానము కూడా ఆశీర్వాదమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో చదువుదాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. ఏమిస్తుందంటండి? శిక్ష వచ్చినా దేవుని దగ్గర నుండి మనకి శిక్ష వచ్చినా అది కొంత సమయము దుఃఖముగానే కనబడుతుంది, కానీ చివరికి అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందట? నీతి అను సమాధానముకి ఆ శిక్షణ నడిపించబడుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకి లోబడాలి. ఒకవేళ ఆయన శిక్షించినా కూడా కొంత సమయం అది దుఃఖముగా మనకి కనబడినా దానిలో కూడా నీతి ఉంటుంది. హల్లెలూయా. తల్లి కొడుకు తప్పు చేస్తే ఏం చేస్తుంది? చేతిలో ఏది ఉంటే అది తీసుకొని కొడుతుంది, మళ్ళీ పక్కకు పోయి తల్లి ఏడుస్తుంది. ఎందుకంటే కొడుకును కొట్టాను అని ఏడుస్తుంది. కొట్టించుకున్నవాడు కూడా ఏడుస్తాడు. అది కాసేపు శ్రమ అయినా
అది ఆ బిడ్డకి నేను తప్పు చేశాను అని తెలియజెప్పడం కోసము తల్లి శిక్షిస్తుంది. అలానే దేవుడు కూడా మన జీవితంలో ఒక శిక్షను ఉంచాడు అంటే అది మనల్ని నీతిలోనికి నడిపించడానికి, ఆ నీతిని ధరించుకున్న మనము సమాధానంగా ఈ భూమి మీద బ్రతుకుతాము. హల్లెలూయా. ఎందుకంటే నీతి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విలువైనది. ఒక దగ్గర పని చేస్తున్న మనము నీతిగా పని చేయాలి. ఒకరితోటి మనము ఫ్రెండ్షిప్ చేస్తున్నా నీతితోటి ఫ్రెండ్షిప్ చేయాలి. ఒకరితోటి మనము కలిసి ఉంటున్నా నీతితోటి కలిసి ఉండాలి. ఈ మధ్య టీవీలలో భర్తలను చంపుతున్న భార్యలు కనబడుతున్నారు ఎక్కువ. ఎవరు కనబడుతున్నారండి? భర్తలను చంపుతున్న భార్యలు. అంటే వారి జీవితంలో ఏం కోల్పోతున్నారు? నీతిని కోల్పోతున్నారు. భర్తని ఆయనే వారికి ఆధారము, ఆ కుటుంబానికి. ఆ కుటుంబాన్ని పోషించగలిగిన వారు పురుషుడు. ఆమెకి ఆపద వస్తే, అపాయం వస్తే ఆమె చుట్టూ సంరక్షకుడుగా ఉండేవాడు యజమాని. ఇప్పుడు ఆ యజమానులనే వీళ్ళు ఏం చేస్తున్నారంట? నీతి తప్పి, నీతిలో నిలబడడం ఇష్టం లేక, నీతితో బ్రతకడం ఇష్టం లేక, ఎప్పుడైతే వారు వారి జీవితంలో ఆ నీతిని పోగొట్టుకున్నారో, వారు చేయవలసిన ధర్మాన్ని విడిచిపెట్టుకున్నారో, వారికి సమాధానము పోయి భర్తలను ఏం చేస్తున్నారంటే చంపేస్తూ ఉన్నారంట. మొన్నటికి మొన్న ఒక కన్నడలో కర్ణాటకలో జరిగింది. పెళ్ళి 2-3 నెలలు అయిందంట వారిద్దరికి. వాళ్ళు కృష్ణా నది బ్యారేజ్ దాడుతూ ఆవిడ అడిగిందంట, బండి మీద పోతూ ఉంటే సెల్ఫీ దిగుదామండి అని. కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా పాపమైనా, నిజమే అనుకొని సెల్ఫీ తీసుకోవడానికి అక్కడ నిలబడితే ఆయన ఏం చేసిందంటే ఈమె ఆ బ్యారేజ్లో తోసేసిందంట. ఆ కర్ణాటకలో పైన ఉన్న వాటర్ అంతా ఆ కాలువల్లోకి వస్తూ అతను పడిపోయిన తర్వాత అరవడం మొదలుపెట్టిందంట. మా ఆయన జారిపడ్డాడు, మా ఆయన జారిపడ్డాడని. దేవుని దయవలన ఈయనకి ఈత వచ్చంట. పాపం కొట్టుకుంటూ వెళ్ళి ఒక రాయి గట్టు మీద అక్కడ నిలవబడి కేకలు పెడుతున్నాడు, నన్ను రక్షించండి అని. స్త్రీలు చాలా సున్నితంగా ఉండాలండి, నీతిని పోగొట్టుకోకూడదు. స్త్రీలు చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీతిని విడిచిపెట్టరు. ఆ భర్తని ఒక పెద్ద తాళ్ళు వేసి పాపం అక్కడ లారీలలో ఉండే వాళ్ళు ఆపి వాళ్ళ లారీలకు ఉన్న తాళ్ళు ఉప్పదీసి అతన్ని బయటికి లాగిన తర్వాత అతను చెప్తున్నాడు, ఈమె నన్ను తోసేసింది. ఆమె అంటుంది, లేదు నేను తోసేయలేదు, కాలు జారి పడ్డాడు. ఆయనేమో చిన్నపిల్లాడు కాదు కాలు జారి పడ్డానికి. ఈతొచ్చిన ఆయన భయపడతాడా? భయపడ్డు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీతిని తప్పిన మనుష్యుల వలన సమాధానము లేని గృహాలు ఉన్నాయి. నీతిని తప్పి జీవించడం వలన సమాధానము పోగొట్టుకున్న జీవితాలు ఉన్నాయి. అటువంటి వారి జీవితాలకి దేవుడు శిక్షణ ఇచ్చినప్పుడు కొంచెము దుఃఖమే ఉంటుంది, కానీ ఆ శిక్షకు లోబడిన వారికి ఆ నీతి ఏం చేస్తుందంట? సమాధానమును కలుగచేస్తుంది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలలో కూడా సమాధానము ఒకటి. ఎంత సంపాదించినా, ఎంత డబ్బు ఉన్నా, మనుషుల్లో ప్రేమ లేకపోతే, మనుషుల్లో భార్య భర్తలో నిజాయితీ లేకపోతే, ఆ కుటుంబంలో ఉన్న వారికి ఎవరికి కూడా సమాధానం ఉండదు.
అందుకే ఆయన అంటాడు, నీతి అను సమాధానమును మీకు ఇస్తాను. ఈరోజు చాలామంది మాకు రాసే ఉత్తరాలు కూడా అలానే ఉంటాయి. నా భర్త తాగుబోతమ్మా, ప్రార్థన చేయి. మా ఇంట్లో సమాధానము లేదు, మా ఇంట్లో నెమ్మది లేదు అంటే దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబంలో లేదు. దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబంలో లేదు కాబట్టి నీతిని ప్రేమించలేకపోతున్నారు, కాబట్టి సమాధానాన్ని కోసం వెంటాడుతూ ఉన్నారు. ఆ సమాధానము దొరకక, దొరికే స్థలము తెలియక, ఆ సమాధానమును వారి మార్గము తెలుసుకోక అనేకులు దేవుని యొక్క బిడ్డలైన వారు కూడా మధ్యలోని వారి ప్రాణాలను విడిచిపెడుతూ ఉన్నారు. అందుకు ఆయన అంటున్నాడు, ఒక్కరోజు నువ్వు దుఃఖపడినా కూడా అది నీ శిక్షణ కొరకే. ఆ దుఃఖము నీకు నీతిని తెలియజేస్తుంది, సమాధానము చేత నిన్ను నడుపుటకు ఈ దుఃఖము నీకు ఉపయోగపడుతుంది. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదము మనకి కావాలి అంటే ఆయన నీతిలో నడిచే మార్గములో మనము నడిస్తే సమాధానం అనే ఆశీర్వాదము మన గృహములో కూడా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశీర్వాదము అంటే డబ్బే కాదు, దేవుని ఆశీర్వాదం అంటే కారులే కాదు, దేవుని ఆశీర్వాదం అంటే బాగా తిన్నదంతా అరగడమే కాదు, కానీ దేవుని ఆశీర్వాదం అంటే శత్రువు నుండి కాపాడబడడం. అలానే ఒక్కొక్కసారి మనము దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు తిరిగి దేవుని చేత కనికరించబడము కూడా ఆశీర్వాదము. అలానే మన కుటుంబాల్లో సమాధానం ఉండడము కూడా ఆశీర్వాదము. ఈరోజు ఇటువంటి ఆశీర్వాదము మనకి కావాలి, ఇది నాకు కావాలి అని కోరుకున్న వారందరూ కూడా ఒకసారి లేచి నిలవబడి దేవుని సన్నిధిలో ఆయనను వేడుకుందాం.